ధర్మారెడ్డి కాల్వ ఈ మొత్తం మూసీలో ఉన్న ఈ ప్రాజెక్టుని కంప్లీట్ చేయడానికి 2006లో శంకుస్థాపన చేస్తే మళ్ళీ సేమ్ 10 years ఆఫ్ బీఆర్ఎస్ 2 years ఆఫ్ కాంగ్రెస్ 284 crores అలాటెడ్ స్పెంట్ మనీ ఓన్లీ 95 crores. పని మాత్రం కాలే, ఇంతవరకు అది ఫుల్ఫిల్ కాలేదు. దీని మీద జిల్లా మంత్రులు దృష్టి పెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను. అంటే నేను అనేది ఏంటంటే అన్ని కొత్త ప్రాజెక్టులు కడతాం, ఇప్పుడు ప్రతి నియోజకవర్గంలో కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడతాం, ఉన్న స్కూళ్ళకేమో రిపేర్ చేయం, ఉన్న స్కూల్లో టాయిలెట్లు కట్టాం, కొత్త స్కూల్ కడతాం. అంటే ఎవ్రీ న్యూ గవర్నమెంట్ న్యూ స్కూలే కట్టాలని చూస్తే ఉన్న స్కూల్ ఎట్లా అనేటటువంటి కాన్సెప్ట్ మీద దయచేసి భువనగిరి జిల్లా ప్రజలు మేధావులు ఆలోచించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన ఆలేరులో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంతవరకు దాని మీద కనీసం ప్రయత్నం చేస్తలేదు. కాబట్టి ఆలేరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. దాంతోపాటు భూదాన్ పోచంపల్లిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ అనేటటువంటి యూనివర్సిటీ ఇక్కడికి రావాలి అన్నది, అంటే దీన్ని ఆల్మోస్ట్ ఐఐటి ఆఫ్ హ్యాండ్లూమ్స్ కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి అది భూదాన్ పోచంపల్లిలో రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు ఫ్యూచర్ సిటీలో పెడదామని ప్లాన్ చేస్తున్నారు. అట్లా కాకుండా ఎక్కడైతే చేనేత కార్మికులు పెద్ద ఎత్తున ఉన్నారో, ఎక్కడైతే ఆ స్టూడెంట్స్ చూసి డైరెక్ట్గా పని నేర్చుకోగలుగుతారో, ఎక్కడైతే ఆ రెండింటి అనుసంధానం చేయడం ఈజీ అవుతుందో ఆ ప్లేస్లో ఈ ఇన్స్టిట్యూట్ పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మన యాదాద్రి జిల్లాలో తుర్కపల్లిలో గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ కడతామని చెప్పి ఒక 61 మంది రైతుల దగ్గర నుంచి 93 ఎకరాలు ఇదివరకే తీసుకోవడం జరిగింది. కానీ ఇంతవరకు అందులో ఒక్క ఇండస్ట్రియల్ యూనిట్ కూడా రాలేదు. మరి ఏమవుతుందన్న ఎక్స్ప్లెనేషను ప్రజలకు ఇవ్వాలి. ఎందుకంటే రైతుల దగ్గర నుండి ల్యాండ్ తీసుకుంటారు, ఏమాత్రం కూడా జవాబుదారీతనం లేదు. నిన్న బస్వాపూర్లో కూడా పాపం ఆ ఊరోళ్ళ ల్యాండ్ అంతా పోంగా ఇంకొక 60 ఎకరాలు సేకరించారు. మళ్ళీ ఎందుకు అంటే పార్క్ కడతామని. పార్క్ ఎందుకు అంటే అటు సైడ్ యాదాద్రి నుంచి వచ్చే వాళ్ళకు మధ్యలో బస్వాపూర్ కూడా ఒక టూరిజం స్పాట్గా డెవలప్ చేయాలనే ఆలోచన ఉండే కాబట్టి పార్క్ కడదామన్నారు. కానీ ఘోరం ఏంటంటే ఇంతవరకు అసలు అది నోటిఫై చేసిరా చేయలేదో కూడా చెప్తలేదు గవర్నమెంట్. సో చుట్టుపక్కల ఉన్న ల్యాండ్స్ ఏమో కోట్ల రూపాయలు పలుకుతున్నాయి. ఆ 61 ఎకరాలు నోటిఫై చేసిన దగ్గర ఎవడు 10 లక్షలు కూడా కొనేటటువంటి పరిస్థితి లేదు. ఆ రైతులందరూ నిన్న చాలా బాధతో ఆవేదనతో మాకు చెప్పుకున్నారు. కలెక్టర్ గారు నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఆ పార్క్ ల్యాండ్ మీరు నోటిఫై చేసిండ్రా చేయలేదా, ప్రజలకు అట్లీస్ట్ ఆ క్లారిటీ ఇస్తే వాళ్ళు మంచిగా బతికేటటువంటి పరిస్థితి ఉంటుందని కూడా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి ఇక ఇంతకుముందే నేను చెప్పినట్టు చేనేత కార్మికులకు కంప్లీట్గా ఇచ్చేటటువంటి చేనేత భరోసా అంతా కూడా పెండింగ్ ఉన్నది. ఇంకా చాలా పేజీలు చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అవన్నీ చెప్పి మీకు ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. కాకపోతే ఒక్క విషయం మాత్రం నేను చెప్తాను. జాగృతి ఏ జిల్లాకు పోయినా, ఏ జిల్లాలో పర్యటన చేసినా పోయినామా వచ్చినామా అన్నట్టు కాకుండా అక్కడ మళ్ళా పటిష్టంగా కమిటీలను నిర్మాణం చేస్తాం, పటిష్టంగా జాగృతి క్యాడర్ని నిర్మాణం చేస్తాం. ఎక్కడికక్కడ సమస్యల మీద కంటిన్యూస్గా పోరాటం అన్నది కొనసాగిస్తామనే విషయాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తూ, మరి ఈ రాష్ట్రంలో తెలంగాణ జాగృతి గత 19 సంవత్సరాలుగా మీ కండ్ల ముందే ఉంది, ఉద్యమం చేస్తుంది. నేను మీకు కొత్త కాదు, మీరు నాకు కొత్త కాదు. నేనేదో జాగృతి ఇవ్వాల నాకు బీఆర్ఎస్తోని ప్రాబ్లం వచ్చిందని పెట్టుకున్న కొత్త సంస్థ కాదు, చాలా పాత సంస్థ, 19 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ, అనేక విషయాలు మాట్లాడినటువంటి సంస్థ. ఉద్యమ కాలంలో మన యాస భాష మీద ఎవరైనా వెక్రింతగా మాట్లాడితే డైరెక్ట్గా పోయి ఉద్యమాలు చేసిన సంస్థ. బతుకమ్మ మన పండుగ, బోనాలు మన పండుగ సగర్వంగా చేసుకోవాలని ప్రపంచానికి చాటి చెప్పిన సంస్థ. కాబట్టి ఈ సంస్థ ద్వారానే ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం, సమస్యల మీద పోరాటం చేస్తూ ఉన్నాం. నేను ఓట్ల కోసం కాకుండా ప్రజల కోసం పనిచేస్తున్నా అనే విషయాన్ని మళ్ళొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న హైదరాబాద్లో ఎలక్షన్ లేదు, ఊర్లలో ఎలక్షన్ ఉంది. కాబట్టి మా యాత్రను చేంజ్ చేసుకొని హైదరాబాద్లో పెట్టుకున్నాం. ఇప్పుడు ఊర్లలో ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఊర్లలోకి రావడం జరిగింది. అంటే నాయకులు అనేవాళ్ళు ఓట్లు ఉన్నప్పుడే వస్తారు అనేటటువంటి ఆలోచన నుంచి ఒక బ్రేక్ రావాలి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయంగా ఒక మంచి ఒరవడిని సృష్టించాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నాం. మరి భువనగిరి జిల్లా ప్రజలకు మా ఈ చిన్న ప్రయత్నం ద్వారా 1, 2, 3 సమస్యల పరిష్కారమైనా కూడా మా జన్మ ధన్యమైనట్టుగా నేను భావిస్తాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి. ఒక్కొక్కరు అడగండి. వాటర్ అదంతా ఊహాజనితం కదా బ్రదర్. ఇయ్యలే వాళ్ళు, ఇయ్యలే ఏదో రాసిరు ఎవరో పేపర్ వాళ్ళు, కానీ అది
వాస్తవం కాదో తెలియదు. వాస్తవం కాదని విషయం మీద నేను ఆన్సర్ ఎట్లా చెప్తాను. థ్యాంక్ యూ. సీఎం మా మాజీ సీఎం గారు తెలంగాణలో జరిగిన ప్రాజెక్టుల మీద మాట్లాడి అయితే ప్రభుత్వం కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడి ప్రెస్ మీట్లు పెట్టడం కాదు, అసెంబ్లీకి రమ్మంటున్నారు. దాని మీద ఒక ప్రతిపక్షం నాయకుడు అసెంబ్లీకి రామని అడుగుతున్నారు. దాని మీద కామెంట్. అంటే బీఆర్ఎస్ పార్టీతో నాకు సంబంధం లేదు బ్రదర్. ఆ నాయకులు వాళ్ళు ఏం చేస్తారన్నది వాళ్ళు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. నేను ఆన్సర్ చెప్పలేను దానికి. వీటికి సంబంధించి దాంట్లో మొత్తం అన్యాయం జరిగినట్టు 10 ఏళ్ళలో అన్యాయం జరిగింది అని మీరు కూడా చెప్తున్నారు. నేనేమంటున్నా, నేను నా యాంగిల్ ప్రజల యాంగిల్ నేను చెప్తున్నా. బస్వాపూర్లోకి వెళ్ళైతే నీళ్ళు రాలేదన్న విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. 5,000 ఎకరాలు తీసుకున్నారు. జస్ట్ చెరువు నిండింది కానీ నిజంగా నింపిన దాఖలాలు లేవు, కాలువలు కట్టిన దాఖలు లేవు, డిస్ట్రిబ్యూటర్ అయిన దాఖలాలు లేవు. ఆ విషయం వాస్తవం. దాని మీద ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇచ్చుకోవాలో, ఏ వేదికలు ఇచ్చుకోవాలన్నది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. అని నేను చెప్పలేను కదా అది. థ్యాంక్ యూ. ఇంకొకరికి ఇద్దామన్న అవకాశం. మీరు నెక్స్ట్ అన్న. బాబు ఓకే. రేవంత్ రెడ్డి విసిరిన బాణం అని మీ ప్రత్యర్థులు అంటున్నారు. నేను ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని బ్రదర్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా అంతే. ఓన్లీ తెలంగాణ ప్రజల బాణాన్ని. నేను ఎవరి ద్వారా ఆపరేట్ అయ్యేంత సీన్ లేదు. ఎవరికి నన్ను ఆపరేట్ చేసేంత సీన్ లేదు. ఏం బ్రదర్ ఒక్క కూర్చోండి అన్న. గతంలో మీరు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. అప్పుడే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ వచ్చింది, గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ రైతులు మిమ్మల్ని ఏ విధంగా నమ్మమంటారు అని చెప్పేసి అంటే ఇక్కడ ఒకటి కూర్చోండి బ్రదర్. ఇక్కడ ఒక విషయం దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి. నేను కీలకంగా ఉన్నాను మీరు రాసింది. నేను కీలకంగా లేని ఏం లేదు. ఒక టీచర్ ట్రాన్స్ఫర్ కూడా చేసుకునే పరిస్థితి లేకుండా. 1 2 నేను పదే మీకు విన్నవిస్తూ వస్తూ ఉన్నా. ఆ 10 ఏళ్లలో కూడా నేను ఓన్లీ 5 ఏళ్ళే యాక్చువల్గా ఒక పొజిషన్లో ఉన్నప్పుడు కూడా నన్ను ఓన్లీ నిజామాబాద్ వరకు పరిమితం చేయడం జరిగింది. అది వాస్తవం. రాజకీయంగా కట్టడి చేసి అందులో డౌట్ ఏం లేదు. కాబట్టే ఇప్పుడు ఇక్కడ ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్లో మరి అట్లా అంటే బీఆర్ఎస్ పార్టీ నేతలే 100 పేర్లు చెప్పారు నేను పోయిన దగ్గర రైతులు కానీ ప్రజలు. సో నేను అట్లా కక్షపూరితంగా ఇదైంది అదైందని మనం చెప్పడం లేదు. నేనేమంటున్నా, అలైన్మెంట్ మారిన మాట వాస్తవం, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. నిన్న ఓపెన్గా నేను చెప్పిన, మీకు రైతులకు బేడీ లేచింది బీఆర్ఎస్ ప్రభుత్వం అనే విషయం నాకు తెలియదు, నన్ను క్షమించండి అని కూడా ఓపెన్గా చెప్పిన. ఎందుకంటే చేసిన తప్పు, అందులో నా పాత్ర ఉన్నా లేకున్నా నేను ఆనాడు ఆ పార్టీలో ఉన్నా కాబట్టి ఆ పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. రైతులకు బేడీలు అన్నది ఏ ప్రభుత్వం చేసినా తప్పే, 100% తప్పే. అది కూడా వాళ్ళ భూమి గుంజుకుంటా ఉల్టా వాళ్ళకి బేడీలు వేసుడు అన్యాయం కాకపోతే. వాళ్ళు నిన్న రైతులో మాట చెప్పారు, మేము మాజీ మంత్రి కారుకు అడ్డుగా పోయినాం కాబట్టి వాళ్ళు వేసిరు, ఆ మాజీ మంత్రి గారు ఎంటబడి వేయించారు. పాపం ఇక్కడ ఎమ్మెల్యేకి అంత కోపం లేకున్నా ఒక మంత్రి గారు ఎంటబడి వేయించారు అన్నారు. ఇప్పుడు ఇక నేను అవన్నీ తవ్వదలుచుకోలేదు. పాయింట్ ఏంది ఇక్కడ అని అంటే, ప్రజలకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. చాలా చోట్ల నా పార్టిసిపేషన్ లేదు, నాకు తెలియకుండా జరిగింది. అయినప్పటికీ నేను వాళ్ళ క్షమాపణ చెప్తూ ముందుకెళ్తున్నా. నమ్మకం అనేది నేను చెప్పడంతో రాదు, మాటలతో రాదు. నా ప్రవర్తన ఏంది, నా నెక్స్ట్ ఎజెండా ఏంది, నేను ఎట్లా ముందుకు పోతున్నా అన్న దాన్ని చూసే రైతులు నమ్ముతారు. టైం పడుతుంది దానికి. ఓకే కూర్చోండి. 19 ఏళ్ళు బీఆర్ఎస్తో ఉన్నారు. యాప్ ఎక్కడ వచ్చింది, ఎవరి వల్ల వచ్చింది, ఎందుకోసం వచ్చింది? మీరు అంటే బీఆర్ఎస్తో పాటు మీ ఫ్యామిలీ కూడా దూరం అయ్యారు. అంటే మీ తండ్రి గారు మిమ్మల్ని పాటించారు, బహిష్కరించారు. కారణాలు ఏంటి, దానికి ఎవరు కారణం? ఇక్కడ ఒక్కటి బ్రదర్, మీరు ఎంత స్పష్టంగా కారణం ఏందని అడుగుతున్నారు. నేను కూడా అదే అడుగుతున్నా, కారణం ఏంది, నన్ను ఎందుకే సస్పెండ్ చేసి ఊరేసుకోనికి కూడా కనీసం ఇగో నువ్వు తప్పు చేసినవారు పోయి నేను ఊరేస్తున్నా అంటారు. నన్నేమో తీసి డైరెక్ట్ సస్పెండ్ చేసిరు. నేను ఏం చేయాలి చెప్పి? ఇప్పుడు సస్పెండ్ చేసిన తర్వాత ఆత్మగౌరవం విషయంలో నేను కూడా ఎట్లా కాంప్రమైజ్ అవుతాను? ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంటే ఇంటర్నల్గా పార్టీ వేదిక మీద పిలిచి అసలు ఏంటి విషయం అని అడిగి ఉంటే నేను కూడా జవాబు చెప్పేది. కానీ డైరెక్ట్గా ప్రజలందరి ముందట సస్పెండ్ చేసి ఇన్ని కోట్ల మందిలో నన్ను అవమానం చేసినప్పుడు నా దారి నేను చూసుకోవాల్సిందే కదా. నేనైతే ఆగాను కదా. ప్రజల కోసం పనిచేయాలనుకున్నా, నేను బయటకు వచ్చినా డెఫినెట్గా పనిచేస్తాను. సో ఏం జరిగిందన్నది బీఆర్ఎస్ చెప్పాలి. ఇప్పుడు మటుకు మేము చెప్పము, మేము ఆమె విఘ్నతకే వదిలేస్తున్నాము అని చెప్పి చాలా డిప్లొమాటిక్గా తప్పించుకుంటున్నారు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండో చెప్పాల్సినటువంటి సందర్భం వస్తుంది. ఆ టైంలో ప్రజలే అడుగుతారు. నాదేం లేదు, నన్ను సస్పెండ్ చేసిరు, 101% నా తప్పు లేదు అనేది నా భావన. పార్టీ కారణం అడగలేదు. సో నా పని నేను చేసుకుంటూ వెళ్తున్నా. మీరు అన్నారు బ్రదర్, ఇందాక అడిగినారు ఏంటి మీ ఫ్యూచర్ అని. 2029లో ఎన్నికలు వస్తాయని అనుకుంటున్నాను నేను. వచ్చినప్పుడు మాత్రం మేము ఖచ్చితంగా బరిలో ఉంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ అమ్మ. సినిమా వాళ్ళ గురించి నాకు తెలియదు బ్రదర్. నువ్వు అట్లా గమ్మత్ ప్రశ్న అడిగితే కష్టం. నాకు తెలియదు వాళ్ళ గురించి. అయినా తెలియదు, నాకు సంగతి తెలియదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై